Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband Innocent Wife, Part 93. ధాత్రికి ఎందుకో చాలా అనీజీగా అనిపించింది. వాళ్ళ అమ్మమ్మ వైపు చూసి అయితే వరుణ్ పెళ్లి ఒప్పుకున్నాడా ఒక్క రోజులో అని అయోమయంగా అడిగేసరికి ఒప్పుకోకుండా పెళ్లి కార్డు తీసుకొచ్చి ఎలా ఇస్తాడు అని అడిగేసరికి ధాత్రి కాఫీ కూడా తాగకుండా కప్పు పక్కనే పెట్టేసి గదిలోకి వెళ్ళి వరుణ్కి ఫోన్ చేసింది. విశాలాక్షమ్మ గర్వంగా తాతగారి వైపు చూసేసరికి అన్ని చావు తెలివితేటలు అని ఆయన అనగానే మీకు నేను మీకంటే తెలివిగల దాన్ని అని కుళ్ళు అని చెప్పేసరికి అవునా నిన్ను చూసే కుళ్ళుకోవాలి ఎళ్ళెళ్ళవమ్మా అని చెప్పి ఆయన న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే అత్తగారిని మామగారిని చూసి వసుంధర నవ్వుకుంది. కర్ణ కోసం వెయిట్ చేస్తూ దక్ష రూమ్లో గీజర్ ఆన్ చేసి పెట్టి రూమ్ అంతా చిరాకుగా లేకుండా నీట్గా అరేంజ్ చేసి పెట్టి పని మనిషిని పిలిచి రూమ్ క్లీన్ చేయమని చెప్పింది. బామ్మగారు తను అనుకున్నట్టుగానే ధాత్రి ఫోన్ చేస్తూ ఉండేసరికి మామగారు మీ ఐడియా సక్సెస్ఫుల్ అని విశాలాక్షమ్మకి తెలుగులో మెసేజ్ సెండ్ చేసి కాల్ రిసీవ్ చేసుకుని ఏంటి దారి తప్పి నాకు కాల్ వచ్చినట్టుంది అని అడిగేసరికి వరుణ్ ప్లీజ్ నీ కోపంతో నాకు పిచ్చిలేస్తుంది అది పక్కన పెట్టు మా ఇంటికి వచ్చిన పెళ్లి కార్డు నీదేనా అనగానే వచ్చిన పెళ్లి కార్డు కాదు మీ ఇంటికి వచ్చి ఇచ్చిన పెళ్లి కార్డు నాదే నేను ఇచ్చాను ఈ విషయం అడగడానికి ఫోన్ చేశావా అని వరుణ్ వెటకారంగా అడిగేసరికి వరుణ్ ప్లీజ్ తిన్నగా సమాధానం చెప్తావా అనగానే ఇప్పుడు నీకేం సమాధానం కావాలి అన్నాడు వరుణ్. అదే పెళ్లి కార్డు అని అడుగుతుంటే నాదే అని చెప్తున్నాను కదా ఇంకా నీకు డౌట్ ఏంటి కావాలంటే అందులో ఫొటోస్ కూడా ఉన్నాయి చెక్ చేసుకో అన్నట్టు ఫ్రెండ్ అని నువ్వే అంటున్నావు కదా కాబట్టి నా బెస్ట్ ఫ్రెండ్గా నువ్వు కూడా నా పెళ్లిలో మాత్రమే కాదు నన్ను పెళ్లి కొడుకుని చేస్తున్నప్పుడు నా ఎంగేజ్మెంట్ టైంలో నా షాపింగ్ టైంలో ప్రతి చోట నువ్వు ఉండాలి అని చెప్పేసరికి ధాత్రి వెంటనే ఫోన్ కట్ చేయడంతో వరుణ్ నవ్వుకుంటూ విశాలాక్షమ్మకి ఫోన్ చేసి మీరు అన్నట్టుగానే ధాత్రి ఫీల్ అయ్యి ఫోన్ కట్ చేసింది నానమ్మ గారు అని చెప్పడంతో మనం చేయాలనుకున్నది చేసేద్దాం అని చెప్పింది విశాలాక్షమ్మ. తన గదిలో కూర్చున్న దక్ష మాత్రం తన కోసం వచ్చిన లెటర్స్ అన్నీ ఒక దగ్గర గుట్టగా పోసి ఏదోలే అని ఊరుకుంటూ ఉంటే వీడెవడో మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఆయన రానివ్వు అన్ని విషయాలు చెబుతాను అని అనుకుంటూ ఉండగానే కర్ణ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి కలర్లో ఉన్న లెటర్స్ చూసి ఏంటి నాకు ఇవ్వాలని ఇవన్నీ రాసి పెట్టుకున్నావా అని అడిగేసరికి నేను మీరు మూవీస్ చూడరు అని అనుకున్నాను కానీ మీరు కూడా మూవీస్ చూస్తారు అన్నమాట అని దక్ష వెటకారంగా అడిగేసరికి అదేంటి అలా అన్నావు అన్నాడు. ఏదో మూవీలో తన ప్రేమికుడికి ఇవ్వాలనుకున్న లెటర్స్ అన్ని రాసి తన దగ్గరే దాచిపెట్టుకుంటుందంట హీరోయిన్ అలా మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా అనగాని అయితే అలా కాదా మరి లెటర్స్ అన్ని ఎవరివి అని అతను అయోమయంగా అడిగేసరికి జరిగిన విషయం మొత్తం చెప్పడంతో వాట్ నువ్వు ఈ విషయం ఇంత లేట్గా చెప్తున్నావా వచ్చిన రోజే చెప్తే నేను పార్సల్ సర్వీసెస్ దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని కదా అన్నాడు. ఏదో పొరపాటుగా వచ్చాయని అనుకున్నాను కానీ ఇలా ఇన్ని వస్తూ ఉంటే ఇది పొరపాటు కాదని అర్థమైపోయింది కాబట్టి మీరు వెళ్ళి అసలు లెటర్స్ అన్ని ఎలా వస్తున్నాయో తెలుసుకోండి అని చెప్పడంతో సరే రేపు మార్నింగ్ వెళ్ళి కనుక్కుంటాను అని చెప్పి ఆ లెటర్స్ అన్ని తీసుకువెళ్ళి ఒక బ్యాగ్లో పెట్టేసి అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో మీకు గ్రీన్ టీ కావాలా కాఫీ కావాలా అని అడిగేసరికి ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది నువ్వు లంచ్ తీసుకొచ్చి వెళ్ళిపోయిన తర్వాత నాకు అస్సలు టైం కూడా దొరకలేదు అందుకే నీకు ఈరోజు ఫోన్ కూడా చేయలేదు నేను స్ట్రాంగ్గా కాఫీ కావాలి అని అడిగేసరికి అలాగే కాఫీతో పాటు స్నాక్స్ కూడా తీసుకొస్తాను మీరు ఈలోపు ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పి వెళ్ళిపోయింది దక్ష. దక్ష వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ ప్రిపేర్ చేస్తూనే మరొక వైపు వసుంధర ప్రిపేర్ చేసి పెట్టిన క్యాలీఫ్లవర్ పకోడీలు
ఒక ప్లేట్లో పెట్టుకుని తీసుకుని వెళ్ళింది. తను వెళ్ళేసరికి అతను తల కూడా తుడుచుకోకుండా ఫోన్లో మాట్లాడుతూ ఉండేసరికి రోజు రోజుకి చిన్న పిల్లాడిలాగా తయారవుతున్నారు ఈయన అని అనుకుంటూ కాఫీ కప్పు ప్లేట్ పక్కన పెట్టి కర్ణ చేపట్టుకుని తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి టవల్ తీసుకుని అతను తల తుడుస్తూ ఉంటే అతను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఫోన్ పెట్టేసి ఆమె నడుం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కోవడంతో ఏం చేస్తున్నారు మీరు? తల తుడవనివ్వండి, లేదంటే జలుబు చేస్తుంది, అసలే చలికాలం అని అంటూ ఉంటే ఏం కాదులే కానీ ఇంతకీ ఆ లెటర్స్ అన్నీ నీకోసం పంపిస్తున్న వ్యక్తి మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగేసరికి ఏంటి మీ ఉద్దేశం అని దక్ష కోపంగా అడిగేసరికి ఏం లేదు, పాపం నీ అటెన్షన్ కోసం అంత కష్టపడుతున్నాడు కదా అని కర్ణ కొంచెం హెసిటేట్ అవుతున్నట్టుగా అడిగేసరికి అతని గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకొని అతని పెదవుల మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ సో మచ్. ఈ మాట నేను మీకు మాత్రమే చెప్పగలను, మీకు మాత్రమే నాకు చెప్పాలనిపిస్తుంది. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరి మీద క్రష్ ఏర్పడుతుంది అంటారు. నాకు మామూలుగా సినిమా హీరోస్ మీద ఉండేది, అంతేగాని రియల్గా లవ్ చేయాలి, అతనితోనే లైఫ్ పంచుకోవాలి అని నాకు ఎవరితోనూ అనిపించలేదు. కానీ నేను మీకు ప్రమాదం జరుగుతుందని నేను మీకు దూరంగా ఉంటే మీరు నా ప్రేమ కోసం నా చుట్టూ తిరిగారు కదా, అది నాకు బాగా నచ్చింది. ఎంత ట్రై చేసినా నాకు మీలాంటి వ్యక్తి మాత్రం దొరకరు. అందుకే నా మనసు మీకు ఇచ్చేశాను, అది మీ దగ్గరే ఉండిపోయింది. ఇంకొకరు నా మనసులోకి రారు, మీరు ఏమీ ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటున్న ఆమెని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ సో మచ్. ఎంత అంటే నువ్వు ఊహించలేవు కూడా. ఆఫీస్ ఆఫీస్ అని కలవరించిన నేను ఈరోజు నువ్వు లంచ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక వారం రోజులు నీతోనే ఉంటే బాగుండు అనిపించింది తెలుసా అన్నాడు. అయితే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళకండి అని దక్ష నవ్వుతూ చెప్పేసరికి అమ్మో కుదరదు, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, నేను ఉండాల్సిందే అన్నాడు. దక్ష చిన్నగా నవ్వుతూ అతని వైపు చూస్తూ ఉంటే నువ్వంటే నాకెంత పిచ్చి అనేది నీకు అర్థం కావడం లేదు దక్ష. నువ్వు నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పి ఇంకెవరికో సొంతం అయిపోతావన్న ఆలోచన కూడా నేను తట్టుకోలేక నాకు మెంటలెక్కిపోయింది తెలుసా. సరిగ్గా ఫుడ్ తినలేకపోయాను, నిద్రపోలేకపోయాను, ఎవరిని చూసినా నువ్వో గుర్తొచ్చేదానివి. 24 అవర్స్ నీతోనే ఫోన్ మాట్లాడాలనిపించేది, మాట్లాడాలనిపిస్తోంది కూడా ఇప్పుడు. నిజంగా ఒక 1 మంత్ నువ్వు పెళ్ళొద్దని చెప్పిన తర్వాత మనిషిని మనిషిలాగా లేను. మళ్ళీ నువ్వు పెళ్ళికి ఒప్పుకున్న తర్వాతే నా ప్రశాంతత నాకు తిరిగి వచ్చింది. అసలు ప్రేమ మీద పెళ్లి మీద నాకు నమ్మకం లేకపోయేది. అలాంటి నన్ను నీ మాయలో పడేసుకున్నావు, ప్రేమలో పిచ్చోడిని చేసేసావు. ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వు నిమిషం కాదు అర నిమిషం నాకు దూరం అయిపోతావని అనిపించినా సరే నేను పిచ్చోడిని అయిపోతాను. ఎవరిని రిక్వెస్ట్ చేయడం తెలియని నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నాడు. దక్ష అతని వైపు ప్రేమగా చూస్తూ అతని చెంపల మీద చేతులు వేసి అతని వైపు చూస్తూ ఉంటే నువ్వు నాకు దూరం అవ్వాలన్న ఆలోచన కూడా చెయ్యకు. నీకేం కావాలనో తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాను. నువ్వు నా కళ్ళ ముందు ఉంటే చాలు అని అంటున్న అతని నోటి మీద చేతులు వేసి ఇంకా చాలు, నేను చెప్తున్నాను కదా నాకు మీరు తప్ప ఎవరు నచ్చరు, ఎవరిని చూడాలని అనిపించదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు దూరం అవుతానేమో అన్న కంగారు మీకు అక్కర్లేదు. ఇంకొకసారి ఇలా మాట్లాడకండి అంటూ అతన్ని హక్ చేసుకుంది దక్ష. ఆమెని తన ఒడిలోకి తీసుకొని ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని జపిస్తూనే ఉండడంతో అతని తల నిమురుతూ అతను నార్మల్ అయ్యే వరకు అలాగే ఉండిపోయింది దక్ష. నేను మీ దాన్ని, మీకు సొంతమైన దాన్ని. మీరు దేని గురించి ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు, అర్థమైందా? కాఫీ చల్లారిపోయి ఉంటుంది, నేను మళ్ళీ వేడి చేసి తీసుకొస్తాను. ఈలోపు స్నాక్స్ తింటూ ఉండండి. తలనొప్పి అని చెప్పి పనికిమాలిన విషయాల గురించి ఆలోచిస్తూ మళ్ళీ తలనొప్పి పెంచుకున్నారు అని అతని నుదుటి మీద ముద్దు పెట్టి కిందకి వెళ్ళిపోయింది దక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.